పిఠాపురంలో వంగ గీత గెలుపు ఆల్రెడీ ఖాయం అయిపోయింది. కూటమి మేనిఫెస్టోలో బీజేపీ ఎటువంటి సంబంధం లేదు అని వాళ్ళు చెప్పడం జరిగింది. ఒక మైనస్. వైఎస్ఆర్సీపీ పార్టీ జనాల కోసమే పనిచేస్తున్నటువంటి పార్టీ. ఇది మన పార్టీ. దీనికి ఎటువంటి పార్టీలతో పొత్తులు అవసరం లేదు. మన ధ్యేయం ఒకటే, ప్రజలకి మంచి జరగాలి, ప్రజలకి సంక్షేమం జరగాలి. ఇవాళ ఆ కూటమి దయ వల్ల ఇంత మండు టెండలో ఇంత ఉక్కలో పాపం పండు ముసలి వాళ్ళు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారండి. కడుపు మండిపోతుంది చూస్తుంటే. ఆ మంటనంతా మీరు ఓటుగా మార్చి వైసీపీని గెలిపించాలి. కల్తీ మద్యం పోవాలన్నా, అలాంటి కల్తీ ప్రభుత్వం పోవాలన్నా ఈసారి మీరందరూ కూటమిని గెలిపించాలి. వాళ్ళ ఇంట్లో మంచి జరగలేదని ఇద్దరు చెల్లెలు రోడ్డు మీద తిరుగుతున్నారు, అవునా కాదు? మరి వాళ్ళ ఇంట్లోనే మంచి జరగనప్పుడు మీ ఇంట్లో మంచి ఎలా చేస్తాం? నొక్కితే ఆడవాళ్ళ అకౌంట్ లో 10,000 రూపాయలు పడుతున్నాయి. మరి సాయంత్రం మోతిప్పితే మగవాళ్ళ అకౌంట్ లో 30,000 పోతున్నాయి. పొద్దున బటన్ నొక్కుతున్నారు, సాయంత్రం పేక నొక్కుతున్నారు. ఆ 151లో ఉన్న ఫ్యాన్ ని రెగ్యులేటర్ తగ్గించి మీరంతా 4లోనో 5లోనో పెట్టాలి. ఈసారి రాష్ట్రంలో ఇంతమంది గజ దొంగలు పడితే మరి తరిమి కొట్టాలా లేదా? మనందరం చెడుని చంపడానికి ఎప్పుడూ మంచి కలిసే వస్తే గాజు గ్లాసు మీద గుద్దితే ఫ్యాన్ ఎగిరిపో